నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, పంచగ్రహ చతుర్గ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వారికి మార్పులు చేర్పులు కలిగే అవకాశం ఉంది అని అన్నారు. సో ఏ రాసుల వారికి శుభాలు జరిగే అవకాశం ఉంది ఒక్కసారి తెలియజేస్తారా? ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే కనుక జనవరి మాసం 2025 సంవత్సరంలో మారేటువంటి గ్రహాలు ముందు మాట్లాడుకున్నట్టయితే కనుక జనవరి 10వ తారీఖు మారేటువంటి శని భగవానుడు అంటే నక్షత్ర మార్పిడి అవుతున్నారు. అంటే స్థాన మార్పిడి లేదు, నక్షత్ర మార్పిడి అవుతున్నారు. గ్రహం మారట్లా, అంటే రాశి మారట్లా, నక్షత్రం వరకు మారుతున్నారు. ఇక 13వ తారీఖు వచ్చేసి మారుతున్నాడు శుక్రుడు, 14వ తారీఖు మారుతున్నాడు రవి భగవానుడు, 15వ తారీఖు మారుతున్నాడు బుధుడు, అలానే 16వ తారీఖు మారుతున్నాడు కుజుడు, అలానే 17వ తారీఖు మారుతున్నాడు చంద్రుడు. ఇక 14వ తారీఖు రవి భగవానుడితో ఈ చంద్రుడు మారేటువంటి తత్వంతో పంచగ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడుతూ ఉంది 18వ తారీఖు. ఈ పంచగ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడటంతో అలానే 2వ స్థానంలో ఉన్నట్టు రాహువు, 3వ స్థానంలో ఉన్నట్టు శని భగవానుడు, వీరందరూ కూడా మారుతున్నట్టుగా ఒక రాహు తప్పితే అందరూ మారుతున్నారు. అంటే ఇలాంటి మార్పుల వల్ల ఎలాంటి శుభాలు కలిగే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా కొన్ని రాసుల వారికి అయితే కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ఏర్పడినటువంటి ఏళ్ళనాటి శనితో బాధపడేటువంటి రాసులు కొన్ని ఉన్నాయి. అలానే గ్రహశోభతో శుక్రుడితోనూ బుధుడితోనూ బాధపడే రాసులు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి శుభదాయకమైనటువంటి ఆ వాతావరణం లభ్య పొందేసి పెళ్లిళ్ళు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, అన్ని రకాలుగా బాగుంటుంది. దాంట్లో ముఖ్యంగా 4-5 రాసుల వరకు అయితే శుభ ఫలితాలు పొందబోతున్నారు. ఆ రాసుల వరకు కొంతమందికి అయితే బుధాదిత్య యోగం, కొంతమందికి అయితే గురు చండాల యోగం కూడా లభ్యపడుతూ ఉంది. అలానే బుధాదిత్య యోగం కూడా చాలా గ్రహాల్లో కనిపిస్తుంది, చాలా రాసులు కనిపిస్తుంది. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి కోర్టు విషయాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవ కావచ్చు, జాబులు వెసులుబాట్లు కావచ్చు, ఎవరైనా ఇప్పటివరకు 2020 సంవత్సరాల బాధలు ఉన్నాయి కదా, ఆరోగ్యం బాగాలేకుండా స్ట్రెస్ అవుతూ ఎన్నో రకాల బాధలు అనుభవించినటువంటి వారి అందరికీ కూడా 2020 సంవత్సరం 18వ తారీఖు జనవరి మాసం 2020 సంవత్సరం నుంచి కూడా కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది అని చెప్పొచ్చు ధనుసు రాశి వారికి. ఈ రాశి వారికి అయితే కొంత బాగానే కలిసి వస్తుంది. కొత్త రకమైన జాబులు కూడా వీరు ప్రయత్నం చేసుకోవచ్చు. దాని తగ్గ పరిహారం అయితే కనుక నాగపడగల దగ్గర అభిషేకం చేసుకుంటే వీరికి అన్ని రకాల దోషాలు కూడా పటాపంచలు అవుతాయి, బాగుంటుంది. ఇకపోతే వీరికి తులారాశి వారికి అందరికీ దానాలు ధర్మాలు చేసుకుంటూ అందరూ బాగుంటే చాలా అందరూ నేను ఉంటాను అనుకుని చెప్పుకునేటువంటి రాశి, ఎవరినైనా ఏ సహాయం కావాలని చేసేటువంటి రాశి ఇది. కాబట్టి వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. విదేశాలకు ప్రయత్నించాలన్నా కూడా, యూనివర్సిటీ సీట్లు కావాలన్నా కూడా, జాబ్ విదేశాలకు కావాలన్నా కూడా, గల్ఫ్ కంట్రీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ గ్రహ కూటమి వలన వీరికి కూడా మంచి శుభతాకమైన వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి విదేశీ ప్రయత్నం చేస్తే అక్కడ జాబ్ కోసం ప్రయత్నం చేసే వరకు అయితే ఖచ్చితంగా అవుతుంది. అలానే లవ్ ఉండి అది సక్సెస్ చేసుకోవాలంటే కూడా, లవ్ ఇప్పుడు చేసుకోవడం కాదు, ఆల్రెడీ లవ్ ఉంది దాన్ని సక్సెస్ చేసుకోవాలంటే కూడా అది చేసుకోవచ్చు. ఎక్కడైనా అమ్మవారి ఆలయం ఉంటే అక్కడ ఒక 5 నారికేళములు సమర్పించుకుంటే కనుక ఈ గ్రహ కూటమిలో ఉన్నటువంటి వాటికి అన్నిటి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయొచ్చు. ఇక సింహరాశి, ఈ సింహరాశి వారికి కూడా ఈ యొక్క గ్రహ కూటమి ఏదైతే ఉందో పంచగ్రహ కూటమి 18వ తారీఖు ఏర్పడేటువంటి మకర రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ గ్రహ కూటమి వలన ఈ యొక్క సింహరాశి వారికి కూడా కొంతమేర కలిసి రాబోతుంది. ఎప్పుడో ఆస్తుల్లోనో అంతస్తుల్లోనో కొనడానికి భయాన ఇచ్చి ఉన్న, జాబులు వెసులుబాటు కావాలన్నా, జాబులో ప్రమోషన్స్ కావాలన్నా చాలా బాధపడుతూ ఉన్నారు. 2020 సంవత్సరంలో శని భగవాన్ అశుభ దృష్టి వల్ల అన్నీ లేట్ అవుతూ ఉన్నాయి. అలాంటి వారికి శని భగవాన్ మారుతున్నాడు. కాబట్టి ఈ గ్రహ కూటమి కూడా వీరికి తోడ్పడుతూ అన్ని యొక్క గ్రహాలు, మరికొచ్చే గ్రహాలన్నీ కూడా వీరికి తోడ్పడుతూ మంచి గ్రహాల యొక్క సానుకూలత వీరికి ఉంది. కాబట్టి బుధాదిత్య యోగం కూడా వీరికి లభ్యపడుతుంది. కాబట్టి జనవరి 19వ తారీఖు నుంచి జనవరి 19 నుంచి ఫిబ్రవరి 19వ తారీఖు వరకు కూడా వీరికి బుధాదిత్య యోగం వస్తుంది. ఏది సింహరాశి వారికి. కాబట్టి మిగిలిపోయినటువంటి కార్యాలు, లేట్ అయినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేటువంటి అదృష్టం వస్తుంది. వీరి కింద పారికి అందరికీ కూడా సానుకూల వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి ఈ రకం ప్రయత్నం చేయొచ్చు. ఏదైనా వీరి మీద వెలిగేషన్స్ రావడం, బిల్స్ ఆగిపోవడం, డబ్బులు రాకపోవడం, ఆరోగ్య సమస్యలు ఉండడం, అందరూ వీరి మీద పడి ఏడ్చే వాళ్ళు ఉండడం, వీరికి ఎక్కడ సానుకూల వాతావరణం లభ్యపడకపోవడం, అలానే కాంట్రాక్ట్ రంగాల్లో ఆగిపోయి ఉండడం, అలానే ఇల్లు కొనాలి, స్థలాలు కొనాలి, కార్లు కొనాలని భయాన ఇచ్చి డబ్బు దొరక్కపోవడం, ఇలాంటివన్నీ అనీజీగా ఉండడం, అన్ఫిట్గా ఉండడం, పిల్లల మాట వినకపోవడం, ఇలాంటివన్నీ కూడా సద్దుమనుగైపోతాయి. సానుకూలంగా ఉంటుంది. ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక అర్చన చేయించుకోవచ్చు, శివాలయంలో అభిషేకం చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఎక్కడైనా శివాలయంలో పంచామృత అభిషేకం చేసుకోవచ్చు. అలా చేసినట్టు వీరికి అన్ని రకాలుగా సానుకూలంగా వినాయక స్వామి వారికి అభిషేకం చేసుకున్నా కూడా వీరికి మంచి సానుకూలమైన వాతావరణం. అలానే ఆవుకి ఆకుకూరలు కానీ గోధుమట్లు కానీ తినిపించచ్చు ఏదైనా బుధవారం. ఈ నెలపాటు అయితే వీరికి అద్భుతమైన అవకాశాలు లభ్యపడతాయి. కాబట్టి ఇక చివరిగా వచ్చేసప్పటికి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరు అందరూ చాకచక్యంగా ఉంటూ అందరినీ వీరు ఆకట్టుకుంటూ ఎవరితో ఏ పని చేయించాలో తెలుసు. కాబట్టి ఏదైనా ఇండస్ట్రీ స్థాపించడం కానీ, వీరికి ఉన్న నరదిష్టి
నరకోశ పోగొట్టుకోవడం కానీ పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లి చేసుకోవడానికి కానీ సానుకూల వాతావరణం లభ్యపడుతోంది. వీరికి గురుచండాల యోగం అనేది ఒకటి లభ్యపడతా ఉంది. దీనితో విదేశాలకు వెళ్ళాలన్నా, చదువులో ముందుకెళ్ళాలన్నా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావాలన్నా కూడా ఈ పంచగ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ మకర రాశిలో ఏర్పడే పంచగ్రహ కూటమి వలన వీరికి మంచి కలిసి వచ్చే కాలం అని కూడా చెప్పొచ్చు. ఎక్కడైనా డబ్బులు ఇచ్చి ఉన్నా, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నా కూడా అవన్నీ సానుకూలంగా అయ్యేటువంటి మార్గం కనిపిస్తుంది. ఆరోగ్య సమస్యలన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యే మార్గం కనిపిస్తుంది. ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఉండేటువంటి అదృష్టం కూడా వీరికి కనిపిస్తోంది. విదేశీ ప్రయత్నం కూడా వీరికి కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క సద్వినియోగం చేసుకోవాలి. ఎవరు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతారో వారికి అదృష్టం లేనట్లు లెక్క. లేదు అదృష్టం మాకు రావట్లేదు అనుకుంటే వారికి ఏదో ప్రాబ్లం ఉందన్నట్టు అర్థం. అది ఖచ్చితంగా గురుగారి దగ్గర సంప్రదించుకుంటే వారి ప్రాబ్లం అనేది సొల్యూషన్ దొరుకుతుంది. ఇకపోతే వీరికి పరిహార మార్గాలు అయితే అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుని ఆ కుంకుమను ప్రతిరోజు ధరించుకోవాలంటే వీరికి అదృష్టం అనేది లభ్యపడుతోంది. తప్పకుండా గురుగారు, పంచగ్రహ చతుర్గ్రహ కూటమి వలన ఏ రాశుల వారికి శుభాలు కలిగే అవకాశం ఉంది అని మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి, గురువుగారి ద్వారా మీకున్న సమస్యల్ని పోగొట్టుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.